హలో, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఓకే, సో ఇవాళ మనము ఐఫిల్ టవర్ ఉంది కదా, దానిపైన తినడానికి వెళ్తున్నాం అన్నమాట. సో నేను మెట్రోలో ఉన్న, ప్యారిస్ మెట్రోలో మార్నింగ్ రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ దిగిన. ఇవాళ మాకు ఎవ్రీడే మార్నింగ్ పరిగెత్తడమే అవుతుంది, అసలు ఆగి పిక్చర్స్ దిగడానికి అస్సలు కుదరట్లేదు. సో ఫైనలీ ఇవాళ అయితే కొన్ని ఫొటోస్ దిగినాము. సో అయితే ఇప్పుడు మాకు లంచ్ ఉందన్నమాట. సో మేము అక్కడికి వెళ్తున్నాము. యూనో ఇక్కడ లంచ్కి చాలా ఎక్కువ డబ్బులు కట్టాలి మనము. నాకు ఎవరికి అర్థం కాకుండా తెలుగులో మాట్లాడాలంటే ఎంత కష్టంగా ఉందో ఈ మెట్రో పైన, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. ఓకే, సో చాలా ఎక్కువ డబ్బులు కట్టాలి. కాకపోతే చక్రి నేను ఏమనుకున్నామంటే, జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వరల్డ్ ప్రపంచ అద్భుతాలలో ఒకటి, దానిపైన తినే అదృష్టము మళ్ళీ మళ్ళీ రాదు అని అనుకొని ఎక్కువైనా సరే పెట్టి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడితో వార్తలు సమాప్తం. కొంచెం ప్రైవసీ ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడతా. బాయ్. మేము మెట్రో స్టేషన్కి వచ్చినాము. సో ఇక్కడ ఇట్లా లోపలికి ఉంటాయి అన్నమాట. మన దగ్గర మెట్రోలు పైన కట్టిరు కదా, ఇక్కడ లోపలికి ఉంటాయి. ఎంత చలి పెడుతుంది తెలుసా. ఇక్కడ చలి కన్నా గాలి వచ్చినప్పుడు చాలా చలి పెడుతుంది, గాలి లేనప్పుడు ఉబ్బరిస్తుంది. ఏంటో ఏమో. మా ట్రైన్కి ఇంకా 3 minutes ఉంది. సో ఫైనలీ వచ్చేసినాము. వెరీ లేట్ ఫర్ లంచ్, బట్ దట్స్ ఓకే. అంటే వాళ్ళు 1/2 hour ముందు రమ్మన్నారు, మనం యాజ్ యూజువల్ ఎగ్జాక్ట్ టైంకి వెళ్తున్నాం. బట్ ఇవాళ మన ఫాల్ట్ లేకుండే, ఇలా మెట్రోలోకి ఎలక్ట్రిసిటీ లేదని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఫుల్ లేట్ చేసారు. మీకు ఆ విషయం చెప్పాలా, నేను ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ఇండియా వచ్చినాను కదా, బట్ నాకు ఏమంటారు అంటే అన్ఫెమిలియర్ ఫీలింగ్ లాగా అనిపించట్లే. అర్థమైందా? దట్స్ ఓకే అన్నట్టుంది. సో మేము ఇక్కడ ఐఫిల్ టవర్ దగ్గర కిందికి వచ్చేసినాం అనమాట. సో మేము ఇక్కడ లైన్ ఉంది రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళది. సో మనం అక్కడ టికెట్స్ తీసుకొని, వాళ్ళకి అక్కడ బుకింగ్ నెంబర్ చెప్తే మనకు టికెట్స్ ఇస్తారు. సో టికెట్స్ తీసుకొని వెళ్ళిపోవడమే ఇంకా లంచ్కి. దిస్ విల్ బీ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ లంచెస్ ఆఫ్ అవర్ లైఫ్. సీ దాట్. యా, మేము డిన్నర్ మెనూ తీసుకోలేదు, ఎందుకంటే మాకు నెక్స్ట్ డే మార్నింగే వేరే దగ్గరికి వెళ్ళే వర్క్ ఉండే అనమాట. సో మేము డిన్నర్ తీసుకోలేదు, లంచ్ తీసుకున్నాం. ఫైనలీ వీఆర్ గోయింగ్. ఇక్కడ మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం టికెట్ చూపిస్తే వాళ్ళు మనల్ని పైకి తీసుకెళ్తారు. చక్రి వెళ్తున్నాడు, నా బ్యాగ్ వేసుకున్నాడు. ఓకే, లెట్స్ గో. అగో చూడండి. ఓ మై గాడ్, ఎగ్జాక్ట్లీ కింద ఉన్నాం మనం. ఓకే, అండ్ వీఆర్ గోయింగ్. మాకు 12 o'clock స్లాట్ ఉందన్నమాట. అప్పటి వరకు అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తుంది చక్రి, కానీ టికెట్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, సో లిఫ్ట్ పైకి వెళ్తుంది. మనం లిఫ్ట్లో ఉన్నాం ఇప్పుడు. అండ్ యా, వి ఆర్ ఇన్ మేము కరెక్ట్ మధ్యలో ఉన్నాం. ఇది ఎక్కడ ఓపెన్ అవుతుంది నాకు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ us please, excuse me. Restaurants? Yes. Okay. Finally. Restaurant. Pink ticket. Oh. Where is the restaurant? Restaurant ఏడుంది? పింక్ టికెట్ గెట్ అవుట్ అని అన్నారు, కానీ ఇక్కడ రెస్టారెంట్ లేదు. అక్కడ మేడం బ్రాసియర్ అని కనిపిస్తుంది కదా, అక్కడికే వెళ్తున్నాం అన్నమాట. ఓకే, సో మేము అక్కడ టికెట్స్ చూస్తే మమ్మల్ని వెయిట్రెస్ లోపల తీసుకొస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ 3 వ్యూస్ ఉంటాయి అన్నమాట. బట్ ఇవాళ డేట్లో మాకు
ఇది సెయిన్ రివర్ క్రూజ్ అండ్ అది ఐఫిల్ది. బట్ మనకి మధ్యలో వచ్చింది ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ రిజర్వ్డ్ ఉండే. The restaurant. సో ఇది రెస్టారెంట్. మేము వచ్చి ఇక్కడ 3 course మీల్ తీసుకున్నాం అనమాట. ఆంట్రే, మెయిన్ కోర్స్ అండ్ డెజర్ట్. ఇది ఆంట్రే. ఇది స్మోక్డ్ డక్ సాలెడ్ అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం డక్ ట్రై చేయడము. అంతకుముందు నేను ఎప్పుడు డక్ తినలేదు. డక్ ఎనీ కైండ్ ఆఫ్ డక్ మీట్ నేను ఎప్పుడు తినలేదు. సో ఇదేంటి అంటే సన్నగా కట్ చేసిన డక్ మీట్ ఉండింది అనమాట. సో చాలా బాగుండింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుందని. మెయిన్ కోర్స్కి ఏమో నేను స్పినచ్ ఫిల్డ్ క్యానలోని పాస్తా తీసుకున్నాను అండ్ చక్రి ఏమో సాల్మన్ తీసుకున్నాడు. నాకు నార్మల్గానే ఇటాలియన్ ఫుడ్ చాలా ఇష్టం అనమాట. పాస్తా, పిజ్జా పైన నేను లైక్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దాట్. అండ్ చక్రీ సాల్మన్ తీసుకున్నాడు. సాల్మన్ కూడా చాలా బాగుండింది అండ్ నాకైతే పాస్తా బాగా నచ్చింది. సో డెజర్ట్కి వచ్చేసి నేను వాళ్ళ దగ్గర 2 డెజర్ట్స్ ఉండినాయి అనమాట. ఒకటి చాక్లెట్ బేస్డ్ మూజ్ లాంటిది ఒకటి ఉండింది, ఇంకొకటి లెమన్ బేస్డ్ మూజ్ ఉండింది. సో చక్రికి చాక్లెట్ నచ్చదు, చెప్పింది కదా ఫస్ట్ వీడియోలోనే నాకు చాక్లెట్ నచ్చదు అని. సో నేను చాక్లెట్ అండ్ చక్రీ నేను చాక్లెట్ అండ్ చక్రీ ఏమో లెమన్ బేస్డ్ మూజ్ తీసుకున్నాడు అనమాట. మాకు లంచ్ అయిపోయిన తర్వాత హాప్ ఆన్ హాప్ ఆఫ్ రైడ్ ఉండిందనమాట. సో ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ రైడ్ ప్యారిస్లో చాలా పాపులర్. ఇలా బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎవ్రీ స్టాప్ దగ్గర ఆగుతాయి. అప్పుడు మనం దిగి ఆ ప్లేస్ని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ అవైలబుల్ బస్ ఎక్కేసి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళొచ్చు. సో ఇవి ప్యారిస్లో ఆల్మోస్ట్ ఆల్ అట్రాక్షన్స్ కవర్ చేస్తాయి అన్నమాట. సో ఆల్ అట్రాక్షన్స్ చూడడానికి నాకు తెలిసి 1 day is more than enough. The next day. ఓకే, అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే మేము లా వ్యాలీ విలేజ్ అని ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇది ప్యారిస్ నుంచి కొంచెం దూరం ఉంటుంది. సో ఇదేంటి అంటే ఒక విలేజ్ లాగా, ఒక ఏరియా లాగా ఉంటుంది. ఆ ఏరియా మొత్తం పెద్ద పెద్ద బ్రాండ్స్వి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది అనమాట. సో అందులో కొత్త కలెక్షన్ ఉంటుంది అండ్ ఆల్సో పాత కలెక్షన్ ఉంటుంది. సో నాకు కోచ్లో ఒక బ్యాగ్ కావాల్సి ఉండింది అనమాట. సో నేను అందుకని వెళ్దాము అని అనుకున్నా. నాకు జస్ట్ ఆ బ్యాగ్ కోసం వెళ్దామని అనుకున్నా. బట్ నేను చాలా షాపింగ్ చేసిన. చక్రి చెప్పులు తీసుకున్నాడు, నేనేమో బ్యాగ్స్, మళ్ళీ చెప్పులు ఇలాంటివే తీసుకున్నాను అనమాట. సన్ గ్లాసెస్, అలా షాపింగ్ అయితే చేసినాను. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ కొన్న వాటిపైన ట్యాక్స్ రీఫండ్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉంటుంది అనమాట. లైక్ ఎంఆర్పి కన్నా తక్కువ ప్రైస్కి ఉంటుంది. సో యా, అందుకోసమనే యాక్చువల్లీ మేము లాస్ట్ డే దీనికోసం పెట్టుకుందామని అనుకున్నాం అనమాట, షాపింగ్ కోసము. 8 hours later. హలో. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ ప్యారిస్ అనమాట. అయితే మీరు లాస్ట్ టైం చూసినప్పుడు మేము ఐఫిల్ టవర్లో లంచ్కి వెళ్ళాం కదా, దాని తర్వాత మాకు హాప్ ఇన్ హాప్ ఆఫ్ ఉండిందనమాట. కాకపోతే నేనేం తీయలేకపోయినా ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుండింది. నాకు ఇది వాటర్ ప్రూఫ్ కాదు కెమెరా. సో నాకు చాలా భయం వేసింది అనమాట, అందుకే నేను ఇది తీయలేదు. ఇంకొకటి ఏంటి అంటే నేను ఆర్క్ దే ట్రియంఫ్, నాత్రదామే, ఈ ప్యాలెసెస్వి ఉంటాయి కదా, అవన్నిటి దగ్గర ఆగుదామని అనుకున్నా పిక్చర్స్కి, దానికి దీనికి. బట్ అస్సలు ఆగలేకపోయినాం, ఫుల్ ఘోరంగా వర్షం పడుతుండే అనమాట. సో మేము బస్లో నుంచి ఒక 2 times తిరిగినాము. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ ఎట్లుంటుందంటే, మనం ఆ బస్ ఎక్కిన తర్వాత మనకు హెడ్సెట్ ఇస్తాడు. ఆ హెడ్సెట్ ఇట్లా కూర్చోడానికి స్పాట్స్ ఉంటాయి అనమాట. అందులో పెట్టి మనము లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మనకి మొత్తము వస్తుంటుంది అనమాట దాని గురించి డీటెయిల్స్. ఇక లెఫ్ట్కి ఇది కనబడుతుంది, రైట్కి ఇది కనబడుతుంది అని. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. సో హాప్ ఇన్ హాప్ ఆఫ్ అయితే ఒకటి చక్రి వచ్చింది. హాప్ ఇన్ హాప్ ఆఫ్ అయితే ఒక్కటి చేసినాము. హాప్ ఇన్ హాప్ ఆఫ్ బాగుండే, కాకపోతే మనం దిగలేకపోయినాం అంతే. ఓకే, చేసినాము బట్ వర్షం పడుతుండే. అసలు మేము మా చేతిలో ఏం లేకుండే ఆ రోజు, అసలు ఘోరంగా వర్షం పడుతుండే. ఓకే, ఎనీవేస్ దాని తర్వాత ఏం చేసినామంటే మేము ఇవాళ మార్నింగ్ మేము లా వ్యాలీ విలేజ్కి వెళ్ళినాం అనమాట. సో ఎర్లీ మార్నింగే మాకు ఇక్కడ నుంచి షటిల్ బస్ ఉండే.
సో అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసినాం అనమాట ఫుల్. నేనైతే మస్తు కొన్నా, చక్రి పాపం ఒక్కటే కొనుక్కున్నాడు, నేనైతే ఫుల్ కొన్నాను. సో అది ఏంటి అంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6:45కి అక్కడికి బస్ వస్తుంది అనమాట పిక్ చేసుకోవడానికి. ఒక 1 hour, డిస్నీల్యాండ్ కంటే దూరం అది. సో ఒక 1 hour పట్టింది. సో మాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అయింది. 7:30కి మేము క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి వచ్చినాం, ఎందుకంటే చాలా బ్యాగ్స్ ఉండే మా దగ్గర, ఇంకా మేము బస్సులలో మెట్రోలలో తిరగలేకపోయినాం అనమాట. సో వేసుకొని వచ్చినాం. ఇంకొకటి ఏంటి అంటే మేము ప్యారిస్కి వచ్చిన తర్వాత సరిగ్గా తినలేకపోయినాం అనమాట ఫుడ్ కదా, సరిగ్గా ఫుడ్ తినలేకపోయినాం. ఎందుకంటే మాకు ఫస్ట్ డే మేము మాంట్మార్టేలో తిరిగినాము. మాంట్మార్టేలో ఫుడ్ చాలా బాగుండే, మనం తిన్నాం మాంట్మార్టేలో ఫుడ్ బాగుండే మాంట్మార్టేలో. దాని తర్వాత రోజు టైం దొరకలేదు కదా తినడానికి. ఇట్లా లైక్ టాప్ రెస్టారెంట్స్ లేకపోతే ఇక్కడ ఇన్స్టా రీల్స్లో చూసిన రెస్టారెంట్స్ అన్నీ తీసి పెట్టుకున్నాం, బట్ పోయే టైం దొరకలే మాకు. సో నెక్స్ట్ డే మేము ఎటు పోయినామంటే మార్నింగ్ షూట్ ఉండే. సో షూట్ అయిపోయిన తర్వాత లూవ్ర్ వెళ్ళినాం. సో లూవ్ర్ మాకు రిజర్వ్డ్ యాక్సెస్ టికెట్ ఉండే అనమాట, కానీ మాకు అసలు ఫస్ట్ రోజు ఫొటోస్ రాలేవని నేను చాలా డిసప్పాయింట్ అయినా అనమాట. మాంట్మార్టేలో కూడా సేమ్ ప్రాబ్లం ఉండే, ఫుల్ చలి పెడుతుండే, మాకు అసలు ఘోరంగా ఉండే. కానీ ఆ రోజు మాకు ఎండ కొట్టిందనమాట కొంచెం. సో అందుకే మేము ఫుడ్ పక్కకు పడేసినాము, లూవ్ర్ బయట అక్కడిక్కడ ఫొటోస్ దిగినాం అనమాట. ఒక్కసారి లూవ్ర్ ఎంటర్ అయిన తర్వాత అసలు నాకు కెమెరా దిగాలని కూడా గుర్తులేదు సార్. వేరే వాళ్ళందరూ ఏందేందో ఫోటోలు తీస్తున్నారు, కానీ నేనైతే ఇట్లా అని చూస్తుండే. నాకు ఆర్ట్ చాలా ఇష్టము, నాకు పెయింటింగ్స్ చాలా ఇష్టం, స్కల్ప్చర్స్ చాలా ఇష్టం, అండ్ నాకు నార్మల్గానే ఆర్ట్ చాలా ఇష్టం. లూవ్ర్ ఆర్ట్ లవర్స్కి ఒక చిన్న సైజ్ స్వర్గం లాంటిది. అసలు ఎన్ని ఉంటాయో పెయింటింగ్స్, అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందంటే అది లూవ్రే. మోనాలిసా అంటారు, కానీ ఆ మోనాలిసా ఉన్న రూమ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి మోనాలిసాని మించిన పెయింటింగ్స్ ఉండే. అది నేను మీకు చెప్తే అట్లా ఉంటుందా అని మీకు అనిపిస్తుందేమో, కానీ మీరు అసలు చూస్తే తెలుస్తుంది. అసలు దాన్ని ప్రిజర్వ్ చేసినారు కదా, లైక్ లూవ్ర్ని ప్రిజర్వ్ చేసినారు కదా, అది నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు. ఓకే, అండ్ లూవ్ర్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ మాకు సెయిన్ రివర్లో మాకు క్రూజ్ ఉండిందనమాట. మేము కావాలనే నైట్ తీసుకున్నాము, ఎందుకంటే మాకు హాప్ ఆఫ్ మార్నింగ్ ఉంటుంది. సో మార్నింగ్ అంటే లైట్ ఉన్నప్పుడు డే వ్యూ, రివర్ సీన్ ఏమో నైట్ వ్యూ అన్నట్టు తీసుకున్నాం అనమాట. సో ఆ గ్యాప్లో మేము లక్సంబర్గ్ గార్డెన్స్కి వెళ్ళాం. లక్సంబర్గ్ గార్డెన్స్ బాగుండే, అసలు క్లైమేట్ బాగుండే, ఆ చిల్ అయినాం అసలు మేము లక్సంబర్గ్ గార్డెన్స్లో, అది బాగుండే యాక్చువల్గా. సో అదొకటి వెళ్ళాం, ఆ రోజు అయిపోయింది. దాని తర్వాత రోజు మాకు ఐఫిల్ టవర్ పైన లంచ్ ఉండే, అమేజింగ్ ఉండే లంచ్. దాని తర్వాత అంతా ఫ్లాప్. ఇవాళేమో ఇది. సో ఇవాళ అయిపోయింది ఇంకా మా లాస్ట్ నైట్ ఇన్ ప్యారిస్ ఇది. రేపు మేము ఇటలీ వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి. సో రేపు మార్నింగ్ 6 o'clockకి క్యాబ్ బుక్ చేసుకున్నాం మేము ఎయిర్పోర్ట్కి. సో ప్యారిస్ గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్దామని అనుకుంటుండే, లైక్ చాలామంది అడుగుతారు నాకు తెలుసు. సో అందుకే నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళందరూ మంచిగానే ఉంటారు మనతో, ప్రొవైడెడ్ అయితే వీళ్ళకి మన దగ్గర ఉన్న వస్తువు పైన అయినా ఎక్కడైనా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే ఏమంటారు, మనం వీళ్ళ దగ్గర ఉంటున్నాము అంటే వాళ్ళకి పైసలు రావాలన్నమాట మన దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర తింటున్నాము అట్లేమన్నా. ఒకవేళ వాళ్ళకి మన దగ్గర నుంచి ఏ అవసరం లేదు, ఏం ఇంట్రెస్టింగ్ పాయింట్ లేదనుకో, 50-50 అయితే మనం అడిగిన దానికి ఆన్సర్ చెప్తారు, లేకపోతే చాలా తెలివిగా నో వి డోంట్ నో అని అంటుంటారు అనమాట. సో అదొక్కటి ఉంటుంది. సెకండ్ థింగ్, దొంగలు. నేను మెట్రోలలో లిటరల్గా నేను చూసిన చాలామంది అలా తీసుకోవడానికి ట్రై చేయడము, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడము, ఇట్లా బస్సు దిగుతూ ఉంటే చాలా స్మార్ట్గా కొట్టేయడం, ఇవి చూసిన నేను. ఎందుకంటే మేము మెట్రోలోనే ఎక్కువ తిరిగినాం ఈ 4 రోజులు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇల్లు పెద్ద బ్యాగులు కొనుక్కుంటారు, 3 లక్షల బ్యాగులు, 4 లక్షల బ్యాగులు. వాటిని ఒక బట్ట బ్యాగ్లో వేసుకొని ఇట్లా దగ్గరికి పట్టుకుంటారు, ఎవరికి ఆ బ్యాగ్ కనబడొద్దు, కొట్టేయొద్దు టైప్లో. వాళ్ళు ఇట్లా ఏమంటారు, బ్లేడ్ పెట్టి స్లైస్ చేస్తున్నారంట ఇక్కడ. సో అందుకని వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటారు అనమాట. నార్మల్గా నేను ఇక్కడ ఎంత ఫ్యాషన్ క్యాపిటల్ అది ఇది అని అనుకున్నాం కదా, బేసిక్గా నేను చూసిన దాని ప్రకారం అయితే
మన బాంబేతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎవరు ఫ్యాషనబుల్గా లేరు. కంపేర్ చేస్తే ఉన్నారేమో, బట్ బాంబే అమ్మాయిలంతా ఫ్యాషనబుల్ అయితే ఏం లేరు. ఏదో ఓకే, వాళ్ళైతే జుట్టు దూకుంటలేరు, ఏం లేదు, ఏదో పొద్దున్న లేచినామా బట్టలు వేసుకున్నామా అంటే. వీళ్ళు నార్మల్గానే వీళ్ళ దగ్గర బాగా ఎక్కువ కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి. సో అవి వేసుకుంటున్నారు, ఉరుకుతున్నారు మెట్రోలలో తప్పించి ఇట్లా ఉఫ్ టైప్లో అయితే ఎవరు లేరు. ఒకటి అంటే జస్ట్ చెప్తున్నా. సెకండ్ థింగ్ ఏంటి అంటే, పెద్దగా డ్రెస్సింగ్ గురించి పట్టించుకోకండి. నేను చాలా ఉండే నాకు, అమ్మో నేను ఫ్రాన్స్ వెళ్తున్నా, మంచి బట్టలు తీసుకోవాలి, ఆ బట్టలు తీసుకోవాలి, ఈ బట్టలు తీసుకోవాలి. నేను వచ్చినప్పటి నుంచి ఇటలీలో వేసుకుందాం అనుకున్నవి కూడా ఇక్కడనే వేసుకుంటున్నా. అంటే ఇట్లా జీన్స్ టాప్, పైన జాకెట్, దానిపైన ఇంకో జాకెట్, క్యాప్, ఇదే రోజు వేసుకుంటున్నాను నేను. లోపల నేను ఏ టాప్ వేసుకున్నానో ఎవరికి కనిపిస్తలేదు, కింద నేను ఏ ప్యాంట్ వేసుకున్నానో ఎవరికి అవసరం లేదు అన్నట్టుంది అక్కడ. ఎందుకంటే మేము వచ్చిన టైము వెదర్ అట్లాంటిది. మరి బాగా ఎండలు కొట్టినప్పుడు బాగుంటుందేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఇట్లుంది. ఎనీవేస్ దట్ వాజ్ మై థింగ్. ఓకే, ఇప్పుడు అవన్నీ నెగిటివ్స్ చెప్పినా కదా, పాజిటివ్స్ చెప్తాయి. ఏం బాగుంది చాలామంది నెగిటివ్స్లో చాలామంది ఇక్కడ స్వీట్లు బాగుంటాయని చెప్తారు. అత్తిరిపోయే స్వీట్లు ఉన్నాయి, బెత్తిరిపోయి. ఇవన్నీ ఒకప్పుడు ఉండే అనుకుంటా, మేబీ ఒక 5-10 years బ్యాక్. లాస్ట్ 5 yearsలో హైదరాబాద్లో ఉన్న కెఫేస్ కంపేర్ చేస్తే ఇవి నథింగ్. ఫ్రాంక్గా చెప్తున్నా, నథింగ్. ఓకే, సో పాజిటివ్స్ ఇద్దాం. ఇక్కడ అంటే ఈ కంట్రీలో రాజులు కానీ, లేకపోతే ఈ రాజులని బీట్ చేసి వచ్చే వేరే కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పైసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టినారు. సో అంటే బేసిక్గా 1700s ఆ టైంలో, 1600s, 1700s, 1800s, 1900s ఇలా ఈ 400 years జనాలు ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఖర్చు పెట్టారు అనమాట. సో ఫస్ట్ వచ్చిన 2 days నాకు ఏ బిల్డింగ్ని చూసినా వావ్ అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా బిల్డింగ్స్ చాలా బాగుంటాయి, రోడ్స్ చాలా బాగుంటాయి. అసలు ఏ పని చేయకుండా ఆ బిల్డింగ్స్, ఆ రోడ్స్ మధ్య నడుస్తూ వెళ్తుంటేనే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. కానీ మీకు లైక్ ఒక ఏరియా అంత సిమిలర్గా ఉంటుంది. మీకు ఎవ్వరు లేకుండా ఒక్కళ్ళనే వదిలిపెట్టేసి చదువుకోవడానికి, బోర్డు చదవడం రాదు, ఏం రాదు అంటే మీకు ఏడున్నామో తెలీదు. ఇప్పుడు మనం చార్మినార్లో ఉంటే ఓకే చార్మినార్లో ఉన్నామనో, లేకపోతే గోల్కొండ దగ్గర ఉంటే గోల్కొండ దగ్గర ఉన్నామనో తెలుస్తుంది కదా. ఇక్కడ అట్లా ఏం తెలియదు అనమాట. అన్ని గల్లీలు ఒకేలా ఉంటాయి, అన్ని ఇల్లులు ఒకేలా ఉంటాయి, అన్ని మాన్యుమెంట్స్ వాళ్ళు కట్టడమే అట్లా కట్టిర్రు అనమాట. ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో బిల్డింగ్స్ అన్నీ సేమ్ హైట్, సేమ్ విడ్త్, సేమ్ లాగా ఉండాలని కట్టిర్రంట. సో వాళ్ళు ఏమనుకొని కట్టిరో మనకు తెలియదు, కానీ అట్లా ఉంటుంది. బట్ ప్రతి బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఫుడ్ కూడా బాగుంది ఇక్కడ, బాగాలేదని కాదు బాగుంది. బట్ నాకు చక్రికి అయితే అసలు టైం దొరకలేదు తినడానికి. ప్రాపర్గా ఫ్రెంచ్ ఫుడ్ ఎంజాయ్ చేసే టైం అయితే మాకు దొరకలేదు. మేము చాలా లేట్గా అయిపోతుండే మాకు, లేకపోతే చాలా వర్షం పడి ఇక్కడ ఆగడానికి లేకుండా అవుతుండే. లేకపోతే మేము ఇప్పుడు మాకు ఆ రోజు సేమ్ రోజు మేము యాక్చువల్లీ తిందాం అనుకున్నాం బయట. బట్ ఏమైంది, మేము ఆ క్రూజ్ ఎక్కినాము. ఆ క్రూజ్ అయిపోయేసరికి 10:30 అంటే 11 అయినట్టుంది. అప్పటికి మేము మా చుట్టుపక్కల ఎక్కడ ఏమీ ఓపెన్ లేవు. ఇంకా మేము ఆ రోజు రాత్రి అసలు ఎట్లా వచ్చినామో ఇంటికి అన్నట్టు వచ్చినాం. సో అదే హోటల్కి ఎట్లా వచ్చినామో అన్నట్టు వచ్చినాం. సో ఫ్రాన్స్ మంచిగా ఉంది, బట్ జనాలందరూ చెప్పేటంత అద్భుతంగా అయితే లేదు. పాయింట్. ఓకే, సో దాట్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. రేపు ఇడ్లీలో చూద్దాం. నాకు ఇడ్లీ పైన చాలా హోప్స్ ఉన్నాయి, చూద్దాం ఇంకా. Okay, that is it for this video, Andy. Bye bye. See you in my next video. Don't forget to like, share and subscribe. Okay, now I know this is not your forte. You people like jewelry and makeup and everything, but this is a very important and significant time of my life, so show some support. Bye bye.